వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. 15 days में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. मैं एक काम करता हूँ, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता हूँ, मैं एफडीसी में लगा के बुलाता हूँ. ओके, थैंक यू. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ వైఖరిని టాలీవుడ్ పెద్దలకు తేల్చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా క్లియర్ గా ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయాన్ని ఆయన కుండ వద్దలకు వచ్చినట్టుగా ప్రభుత్వ సినీ పెద్దలకు చెప్పడం జరిగింది. సినీ కార్యక్రమంలో చాలా మంది సినీ ప్రొడ్యూసర్, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఇకపైన ఎవరైనా బెనిఫిట్ షో, ప్రీమియర్ షో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనుమతించదు. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి అనుమతించమంటూ చెప్పుకొచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. బౌన్సర్ల విషయంలో ఇకపైన సీరియస్ గా ఉంటామని తేల్చెప్పేశారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ఆయన ఒక రకంగా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టుగా భావించాలి. బౌన్సర్ల విషయంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా బౌన్సర్ వ్యవహరిస్తే సంపూర్ణంగా ఆ సెలబ్రిటీయే బాధ్యత తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ల పేరిట కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పక్కాగా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ అనుగుణంగానే వ్యవహరించాలంటూ కూడా డీజీపీ జితేందర్ చెప్పిన వ్యాఖ్యను కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి కండిషన్స్ పెట్టారైనా, కండిషన్స్ కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి, మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి? అంటే బౌన్సర్ల విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించి బాధ్యత వహించాలి,